మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్. పాపకైతే కిచిడి అయితే రెడీ అయిపోయిందనమాట. చష్మిక చూడండి ఎలా ఉంది. ఏమి చేసుకొని ఇవ్వదనమాట, ఎత్తుకొనే ఉండాలి ఇప్పుడు 24 hours. చూడండి చారుకో పొగ్గులంతా ఆడే ఇప్పుడు పనుకోన్నాడు. పొగ్గులో పనుకోమంటే పనుకునేలే గలాడ చేస్తాడు. ఇప్పుడు చూసి పనుకునేసింది. చష్మిక తల్లి లేపిస్తుంది వాళ్ళ అన్నను. అన్న లేయి అన్న పనుకోవద్దు అని చెప్పమ్మా. చార్వి లేయమా. కానీ బువ్వ ఎత్తుకొని తింటా ఉంది. పెట్టుకో ఉడుకుంది భద్రమా. పలావ్ అనమాట. తెల్లగడ్డ అల్లం పేస్టు తిరగా దాంట్లో చెక్క లవంగం ఒక 3, టమోటో అంతా వేసి మిక్సీ పట్టుకోండి. మిరియాలు చిన్నగా వేసుకోండి. ఒక 2 స్పూన్ల ఆయిల్ అన్నమాట. ఒక స్పూన్ నెయ్యి. ఫ్రెండ్స్ సాస్ రండి. ఎర్రగడ్డలు, టమోటో, పచ్చిమిర్చి, మసాలా చెక్క లవంగము యాలక్కుల అంతా వేస్తాను. అంతా మిక్స్ చేసేయాలండి. చూడండి వేసుకోండి. ఇంకా మంచి కలర్ రావాలంటే తెల్లగడ్డల అల్లం పేస్టు, చెక్క లవంగము అంతా మసాలా వేస్తుంది కదా, మిక్సీ అంతా వేసేయాలి. చూపించా అది కొంత పచ్చి వాసన పోయేంత వరకు వేసుకోవాలి. కొత్తిమీర వేసి వేసేయాలన్నమాట. ఇది కలర్ వచ్చేంత వరకు 2 వేసుకోవాలి. దానికి తగినంత ఉప్పు వేసి మిక్స్ చేసుకోవాలి. దాంట్లోకి పసుపు మనకి ఎంత కలర్ కావాలంటే అంత కలర్ వేసుకోవచ్చు. మిరప్పొడి మనం ఆల్రెడీ మిరపకాయలు వేసుకున్నాము. దానికి మనకి ఎంత కావాలో అంత కారం పెట్టుకోవచ్చు. ఎవరికి ఎంత కావాలో అంత పెట్టుకోవచ్చు. ఇంకా చిన్నపిల్లలు ఉండే వాళ్ళు అయితే కారం అస్సలు తినరు. మనం తక్కువ చేసుకునేది బెస్ట్. ఆల్రెడీ చిట్టిబాయలు పెట్టుకున్నాం కదా. కొంచెం ధనియాల పొడి టేస్ట్ ఉంటుంది. కొంచెం ధనియాల పొడి వేస్తే చిన్నగా వేసుకోవాలి. ఎంతంటే అంత వేసుకుంటే తిని మళ్ళీ టేస్ట్ అయిపోతుంది. అంతా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పితికిబాయలు మనకి ఎంత కావాలో అంత. పితికిబాయలు చాలా వేస్తే టేస్ట్ అయిపోతుంది. చిన్నగా వేసుకున్నాను. గరం మసాలా చిన్నగా వేసుకోవాలి టేస్ట్. ఫ్రెండ్స్ ఇప్పుడు నీళ్ళు వేయాలి. ఉప్పు కారం అంతా చూసుకొని బియ్యం వేసి విజిల్ పెట్టుకున్నాను. ఒక 2 విజిల్లో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు రైస్
మసాలా అంతా వేసుకున్నాక నీళ్ళు వేసినాం కదా, ఒక 5 నిమిషాలు అలానే వదిలేసి రైస్ వేసుకునేయాలన్నమాట. బియ్యం వేసుకునేసి ఒక 5 నిమిషాలు అట్లానే పెట్టేసి మళ్ళీ ఉప్పు కారం అంతా చూసుకొని మళ్ళీ విజిల్ పెట్టుకోండి. ఇప్పుడు బియ్యం వేసినాను, బియ్యం వేసి ఒక 5 నిమిషాలు అలానే పెట్టేసి టేస్ట్ ఉప్పు కారం అంతా సరిపోయిందో లేదో చూసుకొని ఒక 2-3 విజిల్ పెట్టుకునేయాలన్నమాట. పెట్టుకునేసి కుక్కర్ పెట్టుకునేయాలన్నమాట. ఒక 2-3 విజిల్ పెట్టుకునేసి వేడిగా పితిపప్పు పలావ్ అనమాట. మీకు ఈ పలావ్ నచ్చితే షేర్ చేయండి, లైక్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇది ఒక హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. పలావ్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు కూడా ఒకసారి టేస్ట్ చూసి ట్రై చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమన్నా డౌట్ ఉంటే కామెంట్లో తెలపండి. ఒకసారి టేస్ట్ చూస్తాం ఎలా ఉందో. వావ్, సూపర్. సూపర్.